అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సంక్రాంతి అంటే చాలు ఏ ఊర్లో ఉన్నా సొంత గ్రామానికి వచ్చి బంధువులతో గడుపుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఏదైతే 3 రోజుల పాటు నిర్వహించేటువంటి పండుగలో ఇంటిల్లపాది ఆనందంగా గడిపేటువంటి ఈ యొక్క సంక్రాంతి యొక్క ప్రత్యేకతలే వేరని చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నాం కమ్మపల్లి అనే గ్రామంలో ఏదైతే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చెక్కల భజన కావచ్చు, ఇటు హరిదాసు కావచ్చు, బసవన్న కావచ్చు, బసవన్న యొక్క గంగెద్దుల యొక్క కోలాటాలు కావచ్చు ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి వారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత విషయాలు తెలుసుకుంది. ఏ రకంగా దీన్ని చూడాలి అన్న? మొదటగా 2025 సంక్రాంతి శుభాకాంక్షలు మా కమ్మపల్లి గ్రామస్తుల తరపున అందరికీ తెలియజేస్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు ఇటువంటి కళలన్నింటినీ కూడా మేము కోరుకోకపోయినా కూడా అవిటికవిటికే మా పెద్దలు కూడా కోరుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ ఆటల్లో ఎవరెవరు ప్రావీణ్యులు ఉంటారో వాళ్ళు మా గ్రామంలోకి వచ్చేసి ఇటువంటి గంగిరెద్దులు కూడా వచ్చేసి వాళ్ళు వచ్చేసి బతుకు తెరువు కోసం మా గ్రామానికి రావటం. దానికి కూడా ఏంటంటే ఏ విధంగా వచ్చేసి టీచర్ వచ్చేసి విద్య ఏ విధంగా స్టూడెంట్కి నేర్పిస్తారో అదేవిధంగా గంగిరెద్దుని ఆపరేట్ చేసే అతను కూడా ఆ గంగిరెద్దుకి అతని నైపుణ్యంతో ఆ విద్యను నేర్పించి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఆడిచ్చే ఆనవాయితీని కూడా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీ ఊరిలో ఎంత బంధువులంతా అంత ప్రతి ఇంట్లో ఏ రకంగా ఉంది పండుగ వాతావరణం? పండగ వాతావరణంలో మేము సుమారు ఇప్పుడు ఒక 15 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తాం. ఈ 3 రోజులు వచ్చేసి చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కూడా మా ఊరు ఆడపడుచులందరూ కూడా ఒకే వేదిక పైకి రావటం, ఈ ఉత్సవాలు వచ్చేసి బ్రహ్మాండంగా జరుపుకునేదానికి ఒక ఆనవాయితీగా మేము తీసుకుని వస్తున్నాం. ఎందుకంటే రాను సిటీ కల్చర్ ఎక్కువైపోతూ ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతం ఉండే అన్ని కల్చరల్ అన్నిటిని కూడా అందరూ కూడా మరుగున పడిపోతూ ఉంది. ఎవరెవరి బంధుత్వాలు కానివ్వండి, అక్క బావ మామ మరదలు ఇటువంటి సంబంధాలన్నీ కూడా తెలియని విధంగా వచ్చేసి పూర్తిగా మర్చిపోతున్నారు. వాటన్నిటిని కూడా ఈ ఒక వేదిక పైకి అందరు బంధువులందరినీ కూడా తీసుకుని వచ్చి ఎవరి పిల్లలు ఎవరు, వాళ్ళకి వీళ్ళకి వరుసలు ఏమవుతారు, ఏ విధంగా బంధుత్వాలు అవుతారనేసి ఒక ఉద్దేశంతో, ఎందుకంటే పెద్దల పండగ అనేది ఎందుకంటే చనిపోయిన వాళ్ళని కూడా తలుచుకునేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేది ఆనవాయితీ కాబట్టి ఆ ఆనవాయితీలో భాగంగా కూడా మేము ఈ ఉత్సవాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళేది. ఇప్పుడుండే తరానికి కూడా ఏ విధంగా, ఎందుకంటే సిటీ కల్చర్ వచ్చిన తర్వాత వచ్చేసి ఏ పంటలు ఏ విధంగా పండుతాయనేది కూడా తెలియకుండా అయిపోయిన రోజుల్లో కాబట్టి ఆ ఏ పంటలు ఏ విధంగా వచ్చేసి కంకిలు వచ్చేసి సద్ద కంకిలు ఏ విధంగా పండుతూ ఉన్నాయి, వేరుశెనగ ఎట్ట పండుతూ ఉంది, అదేవిధంగా వరి ఏ విధంగా పడుతూ ఉంది, ఏ పంటలు అవిటిని కూడా విజిబిలిటీ కూడా తీసుకొని వస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు వర్షం వచ్చేసింది కాబట్టి దీంట్లో అన్ని కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకుని వెళ్ళకపోయినాం. కానీ వచ్చినా కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని పోయి ఉండే వాళ్ళ పొలాలు కూడా చూపించి వచ్చేసి ఏ పైరు ఏ విధంగా పండుతుందనే కూడా చూపించి ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మా గ్రామస్తులందరూ కూడా మా గ్రామస్తులు కాండి, వాళ్ళ బంధువులు కాండి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం బసవయ్య కూడా, ఒక బసవయ్య వాయిద్యాలు కూడా చూస్తున్నాం. ఒకసారి బసవయ్యని ఏ రకంగా చూడు, గంగిరెద్దులు బసవేశుడు ఊరు తిరిగి మనం గంగిరెద్దులు ఆడించుకొని వాళ్ళు సంపుకొచ్చుకొని ఊళ్ళోకి దోలకొచ్చి ఒకసారి మీ కీర్తనతో బసవయ్యని ఆడించండి. ఒకసారి ఏదైతే మీరు బసవయ్యని ఒకసారి మనం చూడొచ్చు. గ్రామం మొత్తం కూడా ఏదైతే ఈ సంక్రాంతి అనగానే మనకు ముందుగా బసవయ్య గంగిరెద్దుల యొక్క కోలాటం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ గ్రామం అంతా కూడా ఏదైతే సంక్రాంతి పండగ ఉట్టిపడేలాగా, ఎక్కడ సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు కావచ్చు, బసవన్న యొక్క ఆటలు కావచ్చు, అదేవిధంగా హరికీర్తనలు కావచ్చు, అదే చెక్కల భజనలు, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేది రానున్నటువంటి జనరేషన్కి తెలియాలనేసి కూడా ఇక్కడ నిర్వహణ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ హరిదాసు కూడా ఉన్నారు. ఆయన అడిగి ఒక 2 సంకీర్తనలు ఏదైతే సంక్రాంతికి సంబంధించినటువంటి సంకీర్తన కూడా. ఇంతకుముందు పల్లెలైతే ఎంత కష్టపడినా కానీ, పొద్దున్న నిద్రలేసి పనికి పోయినా కానీ సాయంకాలం తిరిగి ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి భజన గుళ్ళో భజనలు చేసేవాళ్ళు పెద్దలు. అట్లాంటి సాంప్రదాయం ఇక్కడ ఇంకా ఉన్నట్లే అనిపిస్తుంది.
అక్కడ చేసేటటువంటి భజనలు ఈ విధంగా ఉండేటివి. ఆ పాతకాలం ఈ విధంగా ఉండేదని ఒక జానపదంతో మీకు తెలియజేస్తాను. మా పల్లె అందాలు పారటి సలయేరు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు, మా పల్లె అందాలు పారటి చలయేరు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు. కొక్కరకో కోయంటూ కోడి కోత వినగానే ఈ రకంగా చూస్తే ఏదో హరిదాస్ యొక్క కీర్తన కావచ్చు, చెక్కల భజనలు, అదే రకంగా గంగరెద్దుల ఆట కావచ్చు. ఈ యొక్క పల్లెలో ఏదో సంక్రాంతి పండుగ ఉట్టిపడేలాగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇది చాలా అద్భుతంగా అసలు ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించాలన్నటువంటి దీన్ని ఈ యొక్క పల్లె వారు పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బంధువులు ఎవరు అవుతారు, మామ, చిన్నాయన, బాబాయ్ అంటూ అనేక వరుసలు అత్త, మామ అన్నటువంటి పిలుపులకు సైతం దూరం అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి అటువంటి వారికి జనరేషన్ వారికి అంతా కూడా మన యొక్క కల్చర్ కావచ్చు, మన యొక్క బంధాలు కావచ్చు తెలిసే విధంగా ఈ యొక్క పండగ అనేది తెలియజేస్తుంది. పంటలు తీసుకుని వచ్చినటువంటి రైతు ఆనందంగా గడుపుకునేటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి అనే చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నాం ఈ యొక్క చెక్కల భజనలు ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో గ్రామం మొత్తం కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతి యొక్క సంస్కృతి భావితరాలకు కూడా అందించాలన్నది ఇది. రానున్నటువంటి కాలంలో ఇటువంటి కళా కృత్యాలు కూడా మనం చూస్తామా లేదా అనేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్ వారికి కూడా తెలియజేసిన అవసరం ఉంది అని చెప్పాలి. అదే తరుణంలో మనతో పాటు ఇక్కడ చూస్తున్నాం చెక్కల భజనతో పాటు ఒక పాట పాడండి. చెక్కల భజన పాట రఘువంశ కుల తిలుక రామచంద్రుని భార్య, రామచంద్రుని భార్య, రమణి మాట్లాడావమ్మా ఓ సీతమ్మ. ఇదంతా కూడా చెక్కల భజన ఎంత అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు ఏదైతే మన తెలుగుదనం ఉట్టిపడేలాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. మనం చూస్తున్నాం చిన్నపిల్లలు సైతం ఎంత ఆనందోత్సవంతో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నారు ఈ యొక్క గ్రామంలో అని చెప్పాలి. అయితే ఈ గ్రామం మొత్తం కూడా ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చేతనంలో ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి యొక్క ఊరు మహిళలు ఉన్న వారు మాట్లాడితే ఈ యొక్క గ్రామంలో వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సంక్రాంతి సందర్భంగా మా గ్రామానికి వచ్చి ఈ రకమైనటువంటి అదే కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, కమ్మపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.